ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన అంశంలోకి వెళ్తున్నాం. అంటే గ్రామాలు పెరుగుతుంటాయి కదా. ముఖ్యంగా ఊరి చివర కొత్త ఇల్లు వచ్చినప్పుడు ఆ భూమి రికార్డులు వాటిని ఎలా సరిచేస్తారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వామిత్వ పథకం అని ఒకటి తెచ్చింది కదా. దానికి ఈ ప్రక్రియ చాలా ముఖ్యమని వింటున్నాం. ఈరోజు మనం గ్రామకంఠం, విస్తరించిన గ్రామకంఠం అంటే ఈజీకే అంటున్నారు కదా, వీటిపై కొంచెం లోతుగా చూద్దాం. ముందుగా అసలు గ్రామకంఠం అంటే ఏంటి? దానికి ఈ విస్తరించిన గ్రామకంఠం లేదా ఈజీకేకి తేడా ఏంటి? ఆ మంచి ప్రశ్న అడిగారు. గ్రామకంఠం అంటే చూడండి, ఎప్పుడో పాతకాలంలో ఊరు మొదలైనప్పుడు సర్వే చేసి ఇదిగో ఇది నివాస స్థలం అని అధికారికంగా గుర్తించిన అసలు ఏరియా. ఇది ప్రభుత్వ రికార్డుల్లో, అంటే పాత ఆర్ఎస్ఆర్ రికార్డులు, గ్రామ పటాలుంటాయి కదా, వాటిల్లో నమోదై ఉంటుంది. ఓహో, అంటే ఊరు స్టార్ట్ అయినప్పటి ఒరిజినల్ సెటిల్మెంట్ అన్నమాట. సరే, మరి ఈ విస్తరించిన గ్రామకంఠం అంటే ఈజీకే అంటున్నారు, దాని సంగతేంటి? ఇప్పుడు కాలం గడిచే కొద్దీ జనాభా పెరుగుతారు కదా, ఊరు కూడా పెరుగుతుంది. అలా ఆ ఒరిజినల్ గ్రామకంఠానికి ఆనుకొనిగాని లేదా కొంచెం దగ్గర్లోగాని కొత్త ఇళ్ళు, కాలనీలు వస్తాయి. జనాలు అక్కడు ఉంటున్నా కూడా ఆ ప్రాంతాలు అధికారికంగా నివాసస్థలం అని రికార్డుల్లో ఉండవు. వాటిని గుర్తించి వెరిఫై చేసి అధికారికంగా ఇవి కూడా నివాస ప్రాంతాలే అని ప్రకటించడమే ఈ ఈజీకే ప్రక్రియ. దీనికి ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలిచ్చింది. ముఖ్యంగా కొన్ని జీవోలున్నాయి దీనికి బేసిస్. అర్థమైంది. అంటే రియాలిటీలో జనాలుంటున్న ఏరియాలకు అఫీషియల్ రికగ్నిషన్ ఇవ్వడం. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే స్వామితో స్కీమ్ రోల్ వస్తుందనుకుంటా. ఖచ్చితంగా. స్వామిత్వ పథకం మెయిన్ ఉద్దేశాల్లో ఇదొకటి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లున్నాయి కదా, ఆ ఆస్తులకు క్లియర్గా హక్కుపత్రాలు అంటే ప్రాపర్టీ కార్డులివ్వడం. ఈ ఈజీకే గుర్తింపు పూర్తయితేనే ఆ ఏరియాలోని ఇళ్ల ఓనర్స్కి స్వామిత్వ ద్వారా ఆ కార్డులివ్వడం కుదురుతుంది. ఇది వాళ్ల ప్రాపర్టీకి సెక్యూరిటీ ఇస్తుంది, గొడవలు కూడా తగ్గుతాయి. రైట్, అర్థమైంది. మరి ఒక ప్రాంతాన్ని ఇలా ఈజీకేగా గుర్తించాలంటే ఏమైనా రూల్స్ పాటించాలా? ఏదో ఖాళీ స్థలాన్ని అలా అనేరు కదా. అవునవును, దానికి కొన్ని అంటే ముఖ్యమైన కండిషన్స్ ఉన్నాయి. ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం మెయిన్గా 2 విషయాలు చూస్తారు. మొదటిది, ఆ ఏరియాలో ఒక పర్టిక్యులర్ డేట్ కల్లా కనీసం ఒక 10 ఇళ్ళు లేదా ఏవైనా నిర్మాణాలు ఉండాలి. 10 ఇళ్ళ? అవును, 10. అది అప్రూవ్డ్ లేఅవుట్ అవ్వచ్చు, అన్అప్రూవ్డ్ అవ్వచ్చు, లేదా అసలు లేఅవుట్ లేకపోయినా పర్లేదు, కానీ కనీసం 10 ఫ్యామిలీలు అక్కడ నివసిస్తూ ఉండాలన్నమాట. ఓకే, 10 ఇళ్ళు ఉండాలన్నది బేసిక్. మరి రెండో కండిషన్ ఏంటి? రెండోది, అక్కడ మినిమం బేసిక్ ఫెసిలిటీస్ ఉండాలి. అంటే ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం చూస్తే రోడ్లు, మురుగునీటి కాలువలు అంటే డ్రైన్లు, తాగడానికి నీటి సౌకర్యం, కరెంట్ సప్లై ఇలాంటివి ఏర్పాటు చేసి ఉండాలి. కొన్ని చోట్ల ఓపెన్ స్పేసెస్ కూడా చూస్తారు. మరి రెండో కండిషన్స్ ఇవి ఎందుకింత ఇంపార్టెంట్ అంటారు? ఎందుకంటే ఈ కండిషన్స్ ఏం చెప్తాయంటే ఆ ఏరియా ఊరికి ఖాళీ ప్లాట్లు కాదు, అదొక బ్రతికున్న సమాద్రం, అంటే ఒక లివింగ్ కమ్యూనిటీగా మారింది అని. ప్రజలు నిజంగా అక్కడ ఉంటున్నారని, వాళ్లకు మినిమం లైఫ్ స్టాండర్డ్స్ ఉన్నాయని ఇవి చూపిస్తాయి. అప్పుడే దానికి అఫీషియల్గా నివాస ప్రాంతం స్టేటస్ ఇవ్వడం కరెక్ట్ కదా. అంటే కేవలం ఆక్యుపేషన్ని గుర్తించడం కాదు, నిజంగా డెవలప్ అయిన రెసిడెన్షియల్ ఏరియాలకు రికగ్నిషన్ ఇవ్వడం అన్నమాట. బావుంది. మరి ఈ విషయాలన్నీ, అంటే 10 ఇళ్ళు ఉన్నాయా, ఫెసిలిటీస్ ఉన్నాయా, ఇవన్నీ ఎలా తెలుసుకుంటారు? దీనికి ఏమైనా ఫీల్డ్ విజిట్ ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. దీనికోసం ఒక ప్రాసెస్ ఉంది. అధికారులు ఫీల్డ్కి వెళ్లి అంతా చెక్ చేసి ఒక రిపోర్ట్ తయారు చేస్తారు. దానిని ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్ట్, షార్ట్గా ఎఫ్వీఆర్ అంటారు. ఓ, ఎఫ్వీఆర్, ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్ట్. దీని గురించి కొంచెం వివరంగా తెలుసుకోవాలి. ఎలా ఉంటుంది రిపోర్ట్? ఏముంటుంది ఇందులో? ఈ ఎఫ్వీఆర్లో బ్రాడ్గా 3 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సి. పార్ట్ ఏలో బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. అంటే ఏ గ్రామం, గ్రామ పంచాయతీ, మండలం, జిల్లా ఏది, ఎప్పుడు వెరిఫికేషన్ చేశారు, ఆ వెరిఫికేషన్ టీమ్ మెంబర్స్, జనరల్గా పంచాయతీ సెక్రటరీ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓ, విలేజ్ సర్వేయర్ ఉంటారు. వాళ్ల పేర్లు ఇవన్నీ రాస్తారు. ఒక గ్రామంలో 1 కంటే ఎక్కువ ఏరియాలు ఈజీకేగా ప్రపోజ్ చేస్తే ప్రతిదానికి సపరేట్గా రిపోర్ట్ చేయాలి. సరే, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. ఇక ఇంపార్టెంట్ అయిన పార్ట్ బి గురించి చెప్పండి. ఇందులో ఏముంటుంది? పార్ట్ బి చాలా కీలకం. ఎందుకంటే అసలు వెరిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. దీనిలో మళ్ళీ 3 సబ్ పార్ట్స్ ఉంటాయి: B1, B2, B3 అని. పార్ట్ B1
ఇక్కడ ఈజేకేగా ప్రపోజ్ చేస్తున్న ల్యాండ్ డీటెయిల్స్ రాస్తారు. దానికొక ఐడెంటిఫికేషన్ నంబర్ ఇస్తారు. ఈజేకే1, ఈజేకే2 లాగా. అది ఏ పాత సర్వే నంబర్లో ఉంది, దాని టోటల్ ఏరియా ఎంత, ప్రస్తుత రికార్డుల ప్రకారం ఆ ల్యాండ్ క్లాసిఫికేషన్ ఏంటి, అంటే గవర్నమెంట్ ల్యాండా, పట్టా ల్యాండా, లేక పోరంబోకా. పోరంబోకు అంటే ప్రభుత్వానిది కానీ ప్రత్యేకంగా దేనికి కేటాయించినది. ఇంకా ప్రస్తుతం దాన్ని ఎలా వాడుతున్నారు, అంటే నివాస ప్రాంతంగా వాడుతున్నారు అని. ఇంకో ముఖ్యమైన పాయింట్, ఆ భూమి 22A లిస్ట్లో అంటే ప్రభుత్వ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా. ఒకవేళ పోరంబోకు అయితే అది అబ్జెక్షనబులా, అంటే చెరువులు, కుంటలు లాంటివా, కాదా అంటే అనబ్జెక్షనబులా, ఇవన్నీ క్లియర్గా రాయాలి. ఉదాహరణకి మీ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఏలూరు జిల్లా బొద్దనపల్లి గ్రామంలో అక్కడ ఎలా చేశారు కొంచెం చెప్తారా? సర్వే నంబర్ 242 అనుకుంటా. దాని పక్కనే సుమారు 51 ఎకరాల్లో ఒక పెద్ద రెసిడెన్షియల్ ఏరియా ఫామ్ అయింది. దాన్ని వాళ్లు ఈజీకే1గా గుర్తించారు. ఇది చాలా సర్వే నంబర్లు, సబ్ డివిజన్లతో కలిసి ఉంది. అలాగే కొంచెం దగ్గర్లో ఈజీకే2, ఈజీకే3 అని వేరే ఏరియాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు పార్ట్ B1లో ఏం చేస్తారంటే, ఈ ప్రతి ఈజీకే కిందకు ఏ సర్వే నంబర్లొస్తున్నాయి, వాటి ఏరియా ఎంత, ల్యాండ్ టైప్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఒక టేబుల్లాగా నింపుతారు. దీనివల్ల ఏ ల్యాండ్ ఈజీకే కిందకొస్తుందో క్లారిటీ వస్తుంది. ఓకే, అంటే ల్యాండ్ ఐడెంటిఫికేషన్ డీటెయిల్స్ అన్నీ B1లో ఉంటాయి. మరి B2లో అక్కడేం వెరిఫై చేస్తారు? పార్ట్ B2లో మనం ఇందాక అనుకున్న కండిషన్స్ ఫుల్ఫిల్ అయ్యాయో లేదో చూస్తారు. ఆ ఏరియాలో, ఫీల్డ్లో నిజంగా ఎన్ని ఇళ్లున్నాయి, 10 దాటాయా లేదా, రోడ్లు, డ్రైన్లు, వాటర్ సప్లై, కరెంటు ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా, ఒకవేళ అది లేఅవుట్ అయితే దానికి గవర్నమెంట్ అప్రూవల్ ఉందా లేదా, లేకపోయినా ఈజీకేగా గుర్తించవచ్చు, కానీ ఆ ఫ్యాక్ట్ నోట్ చెయ్యాలి. ఈ డీటెయిల్స్ అన్నీ ఫీల్డ్లో చూసి కన్ఫర్మ్ చేసుకుని రాస్తారు. దీని బేసిస్ మీదే ఆ ఏరియాకు ఈజీకే ఎలిజిబిలిటీ ఉందో లేదో డిసైడ్ అవుతుంది. ఇది వింటుంటే 10లో కౌంట్ చేయడం అంత ఈజీ కాదేమో కదా. కొన్నిసార్లు బౌండరీలు కూడా క్లియర్గా ఉండకపోవచ్చు. నిజమే, ప్రాక్టికల్గా కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అందుకే టీమ్గా వెళ్తారు. గ్రామ సర్వేయర్, విఆర్ఓ, పంచాయతీ సెక్రటరీ కలిసి లోకల్గా ఉన్నవాళ్ల హెల్ప్తో జాగ్రత్తగా చూసి కన్ఫర్మ్ చెయ్యాలి. ట్రాన్స్పరెన్సీ చాలా ముఖ్యం ఇక్కడ. కరెక్ట్. సరే, ఇక పార్ట్ B3 అన్నారు. ఇదేమిటి? పార్ట్ B3 ఒక రకంగా చెప్పాలంటే ఒక నెగటివ్ లిస్ట్ లాంటిది. అంటే ఏ భూములను అసలు ఈజీకేగా ప్రకటించకూడదు అని ఇక్కడ ఫైనల్గా చెక్ చేస్తారు. గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం కొన్ని టైప్స్ ఆఫ్ ల్యాండ్స్ ప్రొహిబిటెడ్. ఉదాహరణకు వాటర్ బాడీస్, చెరువులు, కుంటలు, కాలువలు, నదులు లేదా వాటి బఫర్ జోన్లో ఉన్న భూములు. ఫారెస్ట్ ల్యాండ్స్, ఇతర ప్రొటెక్టెడ్ ఏరియాలు. రైల్వే లైన్స్ లేదా స్టేషన్స్కి మరీ దగ్గరగా ఉన్న భూములు. హై టెన్షన్ అంటే HT పవర్ లైన్స్ కింద లేదా వాటికి చాలా దగ్గరగా ఉన్న భూములు. ఇంకా అబ్జెక్షనబుల్ పోరంబోకు అన్నాం కదా, అంటే చెరువు శిఖం, వాగు పోరంబోకు లాంటివి. వాటిమీద ఏమైనా ఇల్లు వచ్చినా వాటిని ఈజీకేగా గుర్తించరు. ఇలాంటి ఏరియాలను ఈజీకే పరిధిలోకి తీసుకురారు. ఈ ప్రొహిబిటెడ్ ఏరియాలకు సంబంధించి ఇంత దూరం ఉండాలి అనేమైనా స్పెసిఫిక్ రూల్స్ కూడా ఉన్నాయనుకుంటా. ముఖ్యంగా వాటర్ బాడీస్, రైల్వే లైన్స్, HT లైన్స్ దగ్గర. అవును, ఉన్నాయి. సేఫ్టీ, ఎన్వైర్న్మెంటల్ ప్రొటెక్షన్ కోసం కొన్ని క్లియర్ డిస్టెన్స్ రూల్స్ పెట్టారు. ఉదాహరణకు జియో 67 లాంటి వాటిల్లో చెప్పినట్టు పెద్ద చెరువులు అంటే 10 హెక్టార్ల కంటే ఎక్కువుంటే వాటి అంచు నుండి కనీసం 30 మీటర్ల దూరం వరకు ఎలాంటి కన్స్ట్రక్షన్ ఏజీకే గుర్తింపు ఉండకూడదు. చిన్న చెరువులకు 15 మీటర్లు, కాలువ గట్ల నుండి అయితే కనీసం 9 మీటర్లు, రైల్వే లైన్ బౌండరీ నుండైతే కనీసం 30 మీటర్లు, HT లైన్స్ నుండి కనీసం 3 మీటర్లు ఉండాలి, లేదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎంత చెప్తే అంత. డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఎయిర్పోర్ట్స్ దగ్గర కూడా స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఈ రూల్స్ అన్నీ చూడండి, పబ్లిక్ సేఫ్టీ, ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్, ఇంకా ప్రాపర్ ల్యాండ్ యూసేజ్ కోసం పెట్టారు. వీటిని కంపల్సరీగా ఫాలో అవ్వాలి. చాలా క్లియర్గా ఉంది. అంటే పార్ట్ Bలో ల్యాండ్ డీటెయిల్స్, యాక్చువల్ స్టేటస్, ప్రొహిబిటెడ్ కాదా అనేవి చూస్తారు. ఇక లాస్ట్ పార్ట్ C, అక్కడేం జరుగుతుంది? పార్ట్ C అనేది మొత్తం రిపోర్ట్ని రివ్యూ చేసి అప్రూవ్ చేసే స్టేజ్. పార్ట్ A, పార్ట్ Bలో రాసిన డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, కండిషన్స్ అన్నీ మీట్ అయ్యాయని ఆ వెరిఫికేషన్ టీం, సెక్రటరీ,
విఆర్ఓ సర్వేయర్ మళ్ళీ ఒకసారి కన్ఫర్మ్ చేసుకుంటారు. మినిమం 10 ఇళ్లున్నాయా? టిక్. బేసిక్ ఫెసిలిటీస్ ఉన్నాయా? టిక్. ప్రొహిబిటెడ్ లిస్ట్లో లేదు కదా? టిక్. అన్నీ ఓకే అనుకున్నాక పంచాయతీ సెక్రటరీ ఆ ఏరియాని ఈజీకేగా రికగ్నైజ్ చేయమని రికమెండ్ చేస్తారు. ఆ రిపోర్ట్ మీద తర్వాత తహసీల్దార్, డిప్యూటీ ఎంపీడీఓ కూడా సైన్ చేస్తారు. వాళ్ల అప్రూవల్తో ఎఫ్వీఆర్ కంప్లీట్ అయినట్టు. కొన్నిసార్లు ల్యాండ్ మ్యాటర్స్ అంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండవు కదా. ఉదాహరణకి గవర్నమెంట్ ల్యాండ్లో ఇళ్లు కట్టుకుంటే, లేదంటే ఒక సర్వే నెంబర్లో సగమే రెసిడెన్షియల్ ఏరియాగా ఉంటే, ఇలాంటి కాంప్లెక్స్ కేసుల్లో ఎలా డిసైడ్ చేస్తారు? మంచి పాయింట్ అడిగారు. ఇలాంటి కాంప్లికేటెడ్ కేసుల కోసం కూడా గవర్నమెంట్ గైడ్లైన్స్లో క్లారిటీ ఇచ్చారు. కొన్ని ఇంపార్టెంట్వి చూద్దాం. గవర్నమెంట్ లోకల్ బాడీ ల్యాండ్స్. కొన్నిసార్లు గవర్నమెంట్ హౌసింగ్ స్కీమ్స్ కింద ఇచ్చిన ఇళ్లు లేదా సైట్స్ గవర్నమెంట్ ల్యాండ్, ఉదాహరణ 22A లిస్ట్లో కావచ్చు. ఆ ఏరియా ఈజీకే కండిషన్స్ పాటిస్తే దాన్ని ఈజీకేగా గుర్తించొచ్చు. కానీ గుర్తుంచుకోవాలి, దాని ఒరిజినల్ ప్రొటెక్టెడ్ స్టేటస్ అంటే అమ్మకం కొనుగోలు మీదున్న బ్యాన్ మారదు. ఈజీకేగా గుర్తించినంత మాత్రాన దాన్ని అమ్మేడానికి ఉండదు. ఓహ్, అలాగా? అవును. ఆల్రెడీ రికార్డ్స్లో గ్రామకంఠం హౌస్ సైట్గా ఉన్నవి, కొన్ని ఏరియాలో యాక్చువల్గా రెసిడెన్షియల్గా ఉండి రికార్డ్స్లో వెబ్ల్యాండ్ లాంటివి కూడా గ్రామకంఠంగానో హౌస్ సైట్గానో ఉంటే అవి ఇప్పుడున్న ఈజీకే రూల్స్ 10 ఇండ్లు ఫెసిలిటీస్ ఫాలో అవుతున్నాయో లేదో చూసి, అవుతుంటే డైరెక్ట్గా ఈజీకేగా కన్ఫర్మ్ చేయవచ్చు. అగ్రికల్చర్ ల్యాండ్స్లో ఇళ్ళు ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్గా ఉండి ఇప్పుడు రెసిడెన్షియల్ ఏరియాగా మారితే అది ఈజీకే రూల్స్కి తగ్గట్టు ఉంటే సర్వే చేసి ఈజీకేగా ప్రకటించవచ్చు. పార్షియల్ ఎలిజిబిలిటీ, సబ్ డివిజన్. ఇది చాలా కామన్గా జరుగుతుంది. ఒక పెద్ద సర్వే నంబర్ ఉంది అనుకోండి, అందులో కొంత పార్ట్ మాత్రమే రెసిడెన్షియల్ ఏరియాగా మారి ఈజీకేకి ఎలిజిబుల్ కావచ్చు. మిగతా పార్ట్ ఖాళీగానో అగ్రికల్చర్కో వాడుతూ ఉండొచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలంటే సర్వే చేసి ఆ సర్వే నంబర్ని డివైడ్ చేయాలి, సబ్ డివిజన్. రెసిడెన్షియల్ ఏరియాగా ఉన్న పార్ట్ని కొత్త సబ్ డివిజన్ నంబర్తో ఈజీకేగా గుర్తించాలి. మిగిలిన పార్ట్ని దాని పాత స్టేటస్లోనే, ఉదాహరణ అగ్రికల్చర్ ల్యాండ్, కంటిన్యూ చేయాలి. ఈ చేంజెస్ని రికార్డ్స్లో ఎఫ్ఎంబి, వెబ్ల్యాండ్ కరెక్ట్గా అప్డేట్ చేయాలి. అంటే ఒకే నంబర్లో 2 రకాలుగా మారుతున్నమాట. అవును. అలాగే 22A ల్యాండ్స్లో పార్షియల్ ఎలిజిబిలిటీ. ఇప్పుడు గవర్నమెంట్ బ్యాండ్ లిస్ట్ 22Aలోని ల్యాండ్లో కొంత భాగం రెసిడెన్షియల్గా మారి ఈజీకేకి ఎలిజిబుల్ అయితే అప్పుడు కూడా సబ్ డివిజన్ చేసి రెసిడెన్షియల్ పార్ట్ని ఈజీకేగా గుర్తిస్తారు. కానీ మిగిలిన 22A పార్ట్ అలాగే ఉంటుంది. ఏ సబ్ డివిజన్ని ఈజీకేగా మార్చారో తహసీల్దార్ కన్సర్న్డ్ ఎస్ఆర్ఓకి, అంటే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేయాలి. దీనివల్ల రిజిస్ట్రేషన్స్ అప్పుడు కన్ఫ్యూషన్ ఉండదు. ఇంకో విషయం, అసైన్డ్ ల్యాండ్స్ లాంటి వాటికి లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది కదా, ఆ రూల్స్ ఈజీకేగా గుర్తించినా కూడా అప్లై అవుతాయి. ఆ స్టేటస్ మారదు. ఓహో, అంటే ఆల్మోస్ట్ ప్రతి సిచ్యువేషన్కి ఒక సొల్యూషన్ లేదా గైడ్లైన్ ఉందన్నమాట ఈ మొత్తం ప్రాసెస్ వింటుంటే. గ్రామాల్లో యాక్చువల్ సిచ్యువేషన్కి అఫీషియల్ రికార్డ్స్కి మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించడానికి ఇది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతోంది. ముఖ్యంగా స్వామిత్వ లాంటి స్కీమ్స్ ద్వారా జనాలకి వాళ్ల ప్రాపర్టీస్ మీద క్లియర్ రైట్స్ ఇవ్వడానికి ఇదొక ఫౌండేషన్ లాంటిది. నిస్సందేహంగా. కరెక్ట్గా ఫీల్డ్ వెరిఫికేషన్ చేయడం, ట్రాన్స్పరెంట్గా కన్ఫర్మ్ చేయడం, రూల్స్ని స్ట్రిక్ట్గా ఫాలో అవ్వడం, ఇవన్నీ జరిగితేనే ఈ ప్రాసెస్ సక్సెస్ అవుతుంది.